అతి శ్రేష్ఠుడగు క్రీస్తేసు నామమందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ వాక్కు మీ హృదయములను స్థిరపరచుచున్నది. మన జీవితాలకు బలమును ఇస్తూ ఉన్నది. మన కష్ట కడలిలో ప్రయాణము చేస్తా ఉన్నప్పుడు మనల్ని స్థిరపరచగలిగేటువంటి ప్రభు యొక్క మాటలను మనం ఈనాడు వినబోతూ ఉన్నాం. ప్రియులగు సహోదరి సహోదరులారా, కరోనా వైరస్ ఈ ప్రపంచాన్నంతటిని కూడా అల్లకల్లోలం చేసింది. ఈ కరోనా వైరస్ బారిన పడి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. జీవితాలు స్తంభించిపోయాయి. ప్రపంచానితో సంబంధాలు తెగిపోగలిగేటువంటి రీతిగా అందరూ కూడా వారి వారి గృహాలకు అతుక్కుపోయినటువంటి సందర్భం అది. మరి ఈ సమయంలో ప్రార్థనలు లేవు. ఎవరూ ఒక బహిరంగమగు ప్రార్థన సమావేశానికి రాగలిగే అవకాశం లేదు. ఒక దివ్య బలి పూజ నోచుకోవడానికి అవకాశం లేదు. చాలా మంది భక్తులు ఇబ్బంది పడిపోయారు. దేవాలయాన్ని చూడలేకపోతున్నాం. దివ్య మందసము దగ్గర ప్రార్థించలేకపోతున్నాం. దివ్య సప్రసాదాన్ని స్వీకరించలేకపోతున్నాం అని అనేక మంది కూడా తమ మనసులో ఎంతో వేదన పొందారు. ఒకసారి ఒక వ్యక్తి ఈ కరోనా సమయంలో నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఫాదర్ గారు మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతూనే వాళ్ళు చెబుతా ఉన్నారు, ఈ కరోనా వైరస్ ఎంత వైపరీత్యంగా ఈ ప్రపంచంలో మొదలైంది చూడండి ఫాదర్. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. మా కళ్ళ ముందే మనుషులు చనిపోతున్నారు. మా తోబుట్టువులు చనిపోతున్నారు. చూసి తట్టుకోలేకున్నాం. ఎందుకు దేవుడు ఇటువంటి గడ్డు కాలాన్ని మాకు ఇచ్చాడు? ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో మమ్మలను త్రోసివేశాడు? జీవితాలు నేల రాలిపోతున్నాయి. ఇటువంటి సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఎందుకు మేము ఇంత హింసల పాలవ్వాలా? మేము మా తోటి వారిని పోగొట్టుకుంటుంటే మనసులో ఏదో తెలియనటువంటి ఒక వ్యధ, తెలియనటువంటి నిరుత్సాహం, జీవితం మీదే ఒక ఆశను పోగొట్టుకుంటున్నాం మేము. మనసులో ఏదో తెలియనటువంటి బాధ, నా జీవితం కూడా ఇలాగే రాలిపోతుందనేటువంటి ఒక వేదన ముందుగానే మనసును తొలుస్తుంది అని అతడు ఆనాడు నాకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియులకు సహోదరులారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఇటువంటి పరిస్థితులు అనేవి తప్పనిసరిగా వస్తాయి. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి. కానీ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇటువంటి ఇక్కట్ల సమయంలో మనము కూడా ఇదే విధమైన ఆలోచన ధోరణిలో ఇరుక్కుపోతాం. ఎందుకు నేను ఇన్ని బాధలు అనుభవించాలి? ఎందుకు ఈ బాధల్లో నేను కోలుకోలేక మనిషి తన యొక్క జీవితం మీదనే ఆశ వదులుకొని ఒక తీవ్రమైన నిరుత్సాహంలో పడేటువంటి పరిస్థితిలో మనం లాగివేయబడతాం. ఆనాడు శిశువులకు కూడా ఇటువంటి పరిస్థితి ఒకటి పొంచి ఉంది. అంటే ప్రభువు తన శ్రమలను ముందుగానే చూస్తున్నాడు. ఆ శ్రమల కారణంగా అతడు తన శిష్యుల నుంచి వేరు చేయబడతాడు, చంపింపబడతాడు. కాబట్టి తన శిష్యులకు, తోటి వారికి, తాను ప్రేమించినటువంటి వారికి అతడు దూరం అవుతున్నాడు. మానవ జీవితంలో ఇదొక సహజమైనటువంటి విషయం. నీ ప్రియమైనటువంటి వారిని నువ్వు పోగొట్టుకున్నప్పుడు ఏదో తెలియనటువంటి ఒక వేదన మొదలవుతుంది. అంతే విధంగా ఒకవేళ నీవే గనక ఫలానా వాటి మీద నీ దృష్టిని నిలిపావు, నీ ఫోకస్ పెట్టావు, అదే నా సర్వస్వము. అది ఒక వ్యక్తి అవ్వచ్చు, లేదా ఒక వస్తువు అవ్వచ్చు, లేదా ఒక కెరియర్ అవ్వచ్చు. సో దాని మీదనే నీ దృష్టి అంతా పెట్టి నీ శ్రద్ధనంతటిని, నీ ఆశలను, ఆశయాలను, నమ్మికను అంతా ఏర్పాటు చేసుకొని వర్క్ చేస్తా ఉన్నావు. కానీ సడన్ గా నువ్వు అది పోగొట్టుకున్నావనుకో, అది ఒక వ్యక్తి అవ్వని లేదా ఒక వస్తువే అవ్వని, సడన్ గా అది పోగొట్టుకున్నావనుకో, అప్పుడు నీకు ఎలా ఉంటుంది? ఒక్కసారిగా జీవితం చిన్నాభిన్నమైపోతుంది. ఇంతవరకు ఈ యొక్క శిశువులందరూ కూడా తమ యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టారు, తమ వృత్తిని విడిచిపెట్టారు, తమ యొక్క సొంత కెరియర్ని విడిచిపెట్టారు. క్రీస్తే సర్వస్వం అని బ్రతికారు. క్రీస్తే సర్వం అనేటువంటి దృక్పథంలోనే వారు ఉన్నారు. అంటే వారు తమ యొక్క పూర్తి ఫోకస్ అనేది క్రీస్తు పైన లేకున్నా కనీసం ఎక్కువ భాగమైన ఆయన పైన ఉన్నదని చెప్పుకోవచ్చు. మరి ఈ శిష్యులు ఇటువంటి ఆలోచన ధోరణితో బ్రతికినటువంటి వీరు సడన్ గా తమ దృష్టినంతా ఆయన పైన పెట్టుకొని, అన్ని ఆశలు ఆయన పైన పెట్టుకొని, ఇప్పుడు అతడే వారి నుండి తొలగిపోతున్నాడు, దూరమైపోతున్నాడు, తమ సర్వస్వం అనిపించినటువంటి ఆ వ్యక్తిని వారు పోగొట్టుకుంటున్నారు అని అంటే, ఆ క్షణాలు దగ్గర పడేటప్పుడు, ఆ పరిస్థితుల్లో వీళ్ళు లాగివేయబడినప్పుడు ఆ శిష్యుల పరిస్థితి
పూర్తి బాధమయంగా మారుతుంది. వారు కంప్లీట్ డిప్రెషన్‌లో ఉంటారు. పూర్తి నిర్లక్ష్యపు ధోరణిలో పడిపోతారు. ఇంక వారిలో ఎటువంటి ఉత్సాహం ఉండదు. పూర్తిగా వారు కుంగిపోయేటువంటి ఒక పరిస్థితది. ప్రభువు ఈ పరిస్థితి ఒకటి వస్తుందని ముందుగానే ఊహిస్తున్నాడు. అందుకనే వారు ఆ పరిస్థితిలోనికి లాగివేయబడక ముందే వారితో మాట్లాడుతున్నాడు. వారిని ఉత్సాహపరిచేటువంటి మాటలు ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ సమయంలో ఎవరో ఒకరు వారిని ఉత్సాహపరచాల, బలపరచాల. కాబట్టి ప్రభువు ముందుగానే ఆ మాటలు కూడా తనే తెలియజేస్తూ ఉన్నాడు. మరి వారిని ఉత్సాహపరచడానికి ప్రభువు వినియోగించినటువంటి ఆ ముఖ్యమైనటువంటి మాటల్లో 4 విషయాలు ఈనాడు మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటగా ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము మొదటి వచనంలో మొదటి లైన్. ప్రభువు అంటూ ఉన్నాడు యేసు వారితో, మీ హృదయములను కలవరపడనీయకుడు. ప్రభు చెబుతున్నారు, మీ హృదయాలను కలవరపడనీయవద్దు. అంటే ఒక విధమైనటువంటి టెన్షన్‌లోనికి వారు లాగివేయబడతారు. ఒక ఒత్తిడిలోనికి లాగివేయబడతారు. అప్పుడు వారి హృదయము చలించిపోతుంది. ఒక భయముతో చలించిపోతుంది. ఒక భీతితో చలించిపోతుంది. వారి హృదయం స్థిరంగా ఉండదు. అది కలవరపడుతుంది. బెంబేలెత్తిపోతుంది. భీతిల్లుతుంది. అటువంటి సమయంలో మనసు కుదుటుగా ఉండదు. ఆనాడు శిష్యులందరూ కూడా పడవలో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఆ విపరీతమైనటువంటి తుఫాను గాలులు, అలలను చూసి వారు భీతిల్లిపోతారు. తమ ప్రాణాలు చెదిరిపోతున్నాయనేటువంటి భయం వారిలో ఉంది. అందుకు వారు స్థిరంగా ఆలోచించలేకపోయారు. ప్రభు పక్కనే ఉన్నాడండి. చక్కగా నిద్రిస్తున్నాడు. ఆ భయంకరమైనటువంటి తుఫాన్‌లో కూడా ప్రభు చక్కగా ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. కానీ శిష్యులు మాత్రము ఆ అల్లకల్లోలమైన సముద్రాన్ని చూసి కుదురుగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే వారి మనసులు ప్రశాంతంగా లేవు ఆ సమయంలో. ఆ చుట్టూ ఉండేటువంటి భయానకమైనటువంటి స్థితిగతులు వారిని కుదురుగా ఉండనివ్వలేదు. ఇక్కడ ప్రభువు వాళ్ళకి ఈ మాట చెబుతున్నాడు అంటే, ఆ పరిస్థితులు మనకొస్తాయి. నీ హృదయాన్ని కలవరపరిచేటువంటి పరిస్థితులొస్తాయి. ఒక భయంకరమైనటువంటి తుఫాను చెలరేగినప్పుడు నడి సముద్రము ఎంత అల్లకల్లోలంగా ఉంటుందో, రేపు నా మరణము సంభవించినప్పుడు, నా శ్రమలు అనుభవిస్తా ఉన్నప్పుడు, నేను ఈ పరిస్థితి, ఈ భూగోళము, మీ చుట్టూ పరిస్థితులంతా కూడా అంతే అల్లకల్లోలంగా ఉంటాయి. భయానకంగా ఉంటాయి. మీ ప్రాణాలు ఎవరు పట్టుకున్నా మిమ్మల్ని కూడా చంపేస్తారనేటువంటి భీతి మీలో ఉంటుంది. కానీ గుర్తుంచుకో, ఆ సమయంలో కూడా మీ హృదయాలను చెదిరిపోనివ్వద్దు. ప్రశాంతంగా ఉంచుకో నీ హృదయాన్ని. స్థిరంగా ఉంచుకో నీ హృదయాన్ని. నీ హృదయము కలవరపడనీయవద్దు. అంటే ఒక స్థిరత్వముతో నీ మనసును ఏకాగ్రతగా ఉంచుకో. ఎందుకంటే నీ ప్రభువు నిన్ను విడిచిపోలేదు. నిన్ను విడిచిపోవడం. నీ కంటి ముందు అతడు చావబోతున్నా కూడా అతడు నిన్ను విడిచిపెట్టలేదు. అది నువ్వు తెలుసుకోవాలి. అందుకే ప్రభువు చూడండి, ఈ యొక్క ఉత్థానం అయిన తర్వాత కూడా క్రీస్తు ప్రభువు 40 రోజులు ఈ లోకములో ఉన్నప్పుడు అతడు చేసినటువంటి ముఖ్యమైన పని ఏంటో తెలుసా? ఆ శిష్యులను మరింత ఉత్సాహపరచడం కోసమే. వారిని తాను ఇంకా వాళ్ళతో ఉన్నాను అనేటువంటి ఒక ధైర్యాన్ని, ఒక అభయాన్ని వాళ్ళకి కలిగించడమే ప్రయత్నం చేశాడు. ఆ విధంగా వారి మనస్సులను ఎంత సందిగ్ధ స్థితిలో ఉన్నా కూడా ప్రభువు వారి సందిగ్ధ స్థితిని అంతటిని తొలగించి నిజముగా నమ్మేలాగా చేశాడు. అంటే వారిలో ఎప్పటికెప్పుడు భయాన్ని తీసివేస్తున్నాడు. వారిని స్థిరపరుస్తున్నాడు. వారిని మరలా ఉత్సాహపరుస్తున్నాడు. వారు కృంగిపోయినప్పుడు మరలా నిలబెడుతున్నాడు. ఈ విధంగా అనేకమైనటువంటి పునరుత్థాన దర్శనాల ద్వారా ప్రభువు వారి మనసులకు నెమ్మదిని, ఉత్సాహాన్ని కలుగజేశాడు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడు. స్థిరంగా ఉంచుకో నీ మనసు. చెదిరిపోనివ్వద్దు. ఎందుకంటే నీ జీవితంలో ఏది సాధించాలన్నా, ఏది సాధ్యమవ్వాలన్నా మొదట నీ మనసు దాని మీద ఉండాలి. మనసు అనేది నువ్వు సాధించాల్సిన, పొందుకోవాల్సిన దాని మీద గనక లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది నువ్వు సాధించుకోలేవు. అందుకే మొదట నీ మనసును స్థిరపరచుకో. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. జీవితము అల్లకల్లోలమైనప్పుడు, చెదిరిపోతా ఉన్నప్పుడు, ప్రభు యొక్క శ్రమల్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఇరుక్కోవలసి వచ్చినప్పుడు జాగ్రత్త.
నీ హృదయమును కలవరపడనీయవద్దు. రెండవదిగా ప్రభు అంటూ ఉన్నాడండి, యోహాను శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనము 2వ లైను. మీరు దేవుని విశ్వసింపుడు, నన్ను కూడా విశ్వసింపుడు. ప్రభువు ఈ మాటను చాలా ప్రత్యేకంగా చెప్తున్నాడు. మీరు దేవుని విశ్వసించండి, నన్ను కూడా విశ్వసించండి. దేవుని విశ్వసించడం అంటే, ఇదిగో ఈ సృష్టిని చేసినటువంటి సృష్టికర్తను నీవు నమ్మడం మర్చిపోవద్దు. అదేవిధంగా నన్ను కూడా విశ్వసించు. అంటే నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి నన్ను కూడా నువ్వు విశ్వసించు. అంటే నిన్ను సృష్టించిన వాడిని, నిన్ను రక్షించు వాడిని నువ్వు మర్చిపోవద్దు. వారి మీద ఒక గొప్ప నమ్మకము నువ్వు ఏర్పాటు చేసుకోవాలని ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు. అంటే ఈ కష్టాల సమయములలో నీవు నీ హృదయం ఎలాగైతే కలవరపడనీయకూడదో, అదే విధంగా నీ నమ్మకాన్ని కూడా నువ్వు విడిచిపెట్టకూడదు. నువ్వు నమ్మాలి. ఆ స్థితిలో మరింత ఎక్కువగా నువ్వు నమ్మడం నేర్చుకోవాలి అని మనకు అర్థమవుతుంది. ఎందుకు నమ్మాలి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే, ఈ శిష్యులు తమ కళ్ళ ఎదుట వారు చూస్తున్నారు. తమ గురువు, తమ బోధకుడు, తమ రక్షకుడు లేదా రాజు అని భావించినటువంటి క్రీస్తును వారు సంకెళ్ళు వేసుకొని తీసుకొని పోయారు. రాజవుతాడనుకున్నటువంటి వ్యక్తి తమ కళ్ళ ఎదుటే ఒక బందీగా తీసుకొని పోతుంటే చూస్తూ ఉన్నారు. అందరినీ జయిస్తాడు అని అనుకున్నటువంటి ఇదే క్రీస్తు అందరి ద్వారా శిక్షను పొందుకుంటున్నాడు. ఈ లోకాన్నంతటినీ కూడా అతడు రక్షిస్తాడు అని అనుకునేటువంటి ఇదే క్రీస్తు తమ కళ్ళ ఎదుటే ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అంటే తమ కళ్ళ ఎదుటే తాము కోరుకున్నది ఏదీ జరగడం లేదు. తాము ఒకటనుకుంటే దానికి భిన్నంగా జరుగుతా ఉంది. మరి ఎలా నమ్మేది? ఎలా నమ్మేది? తమ కళ్ళ ఎదుటే ప్రభువు ఓడిపోతూ ఉన్నాడు అనేది తమ కంటికి కనబడుతుంది. కానీ నువ్వు నమ్ము, అతడు గెలుస్తాడు. నువ్వు విశ్వసించు, అతడు మళ్ళా విజయంతోనే వస్తాడు. అతడు శిక్షింపబడుతున్నాడు వాస్తవమే, కానీ అతడు విజయుడుగా మారుతాడు. అతడు బందీగా తీసుకొని పోబడుతున్నాడు నిజమే, కానీ అతడు రాజుగా తిరిగి వస్తాడు. అతడు వారి కళ్ళ ఎదుట శక్తిహీనుడుగా మరణిస్తూ ఉన్నాడు నిజమే, కానీ అతడు ఎంతో బలమైనటువంటి దేవుడుగా మరలా తిరిగి వస్తాడు. అదే నమ్మకం. అక్కడనే నువ్వు నమ్మాల్సిందే. నువ్వు నమ్మడానికి వీలు కానటువంటి సమయంలో కూడా నువ్వు నమ్మగలగడమే కదా విశ్వాసం. హెబ్రేయులకు రాయబడినటువంటి లేఖ 11వ అధ్యాయము 1వ వచనము ఇదే చెబుతుంది. విశ్వసించుట ఏమనా, మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. ఇదే కదా అసలైనటువంటి నమ్మకము, విశ్వాసము. మనకు అది కంటి ముందు కనబడదు, కానీ ఉంది అని నమ్మగలగడమే కదా నిజమైన విశ్వాసం. మన కళ్ళ ఎదుట ప్రభు ఓడిపోతూ ఉన్నాడు అని అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా అతడు గెలుస్తాడు అనే నమ్మకమే నిజమైనటువంటి విశ్వాసం. ఇక్కడ ప్రభు వారికి ఈ విషయం తెలియచేస్తూ ఉన్నప్పుడు ఇదే వారికి నేర్పిస్తున్నాడు. చుట్టూ భయానకమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, నువ్వు నిజంగా అటువంటి కష్టాల కడల్లో ఇరుక్కుపోయినప్పుడు గుర్తించుకో, నువ్వు ఓడిపోతున్నట్టు నీకు అనిపిస్తూ ఉంటుంది, కానీ చివరికి నువ్వే గెలుస్తావు. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మడం వల్ల, నువ్వు విశ్వసించడం వల్ల. అందుకే నీవు విశ్వసించటం అనేది మానవద్దు. దేవుని నమ్ము, నన్ను కూడా నమ్ము. చివరి విజయము తప్పక మనదవుతుంది. కాబట్టి ఇటువంటి క్లిష్టకరమైన పరిస్థితుల్లో మన విశ్వాసము సన్నగిల్లకుండా కాపాడుకోవాలి. ఇక మూడవ విషయం ఏంటి అంటే, యోహాను శుభవార్త 14వ అధ్యాయము 2వ వచనము. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు, లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకొక నివాస స్థానమును సిద్ధము చేయబోచున్నాను. ఇక్కడ శిష్యులు తమ కళ్ళ ఎదుటే ప్రభువు వారికి దూరం అవుతూ ఉండడము వారు గమనిస్తారు. అంటే ప్రభువును వారి కళ్ళ ఎదుట నుంచి తొలగింపబడమే కాదు, వారి జీవితాల నుంచే తొలగింపబడ్డాడు అనేటువంటి ఒక సందిగ్ధ స్థితిలోనికి వారు లాగివేయబడతారు. అంటే ఇప్పటి వరకు మా సర్వస్వము క్రీస్తే అని భావించిన వాళ్ళు సడన్ గా ఆ క్రీస్తు వాళ్ళకు లేకపోతే ఏమవుతారండి? ఎలా మారిపోతాయి వారి జీవితాలు? ఇప్పుడు ఉదాహరణకు మనం చూద్దాం.
ఇప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల పరిస్థితి ఆలోచన చేద్దాం. పిల్లలు వారికి కావలసిన సమస్త విషయాల కోసము తల్లిదండ్రుల మీదే ఆధారపడతారు. మరి ఆ బిడ్డలకు తమ సమస్తము తల్లిదండ్రులే ఏర్పాటు చేస్తారు. తల్లిదండ్రుల మీదే వారి సమస్త ఆశలుంటాయి. వారి పోషణ ఉంటుంది. వారి ఎదుగుదల ఉంటుంది. మరి సమస్తము వారి మీదే ఆధారపడి ఉంటుంది. మరి అటువంటి ఈ చిన్నారి బిడ్డలు సడెన్‌గా తమ తల్లిదండ్రులకు దూరమయ్యారనుకోండి. అప్పుడు ఆ బిడ్డల పరిస్థితి? ఆ బిడ్డలందరూ కూడా అనాథలుగా మార్చబడతారు. అంటే వారికంటూ ఇంక ఎవరు లేరు అనేటువంటి ఒక పరిస్థితిలోనికి వారు లాగివేయబడతారు ప్రియులకు సహోదరి సహోదరులారా. ఈనాడు శిష్యులు కూడా ఆ యొక్క క్రీస్తు శ్రమల కారణంగా ప్రభువును కోల్పోయినప్పుడు వారు ఇటువంటి ఒక స్థితిలోనికి లాగివేయబడేటువంటి పరిస్థితి. అంటే వారి సమస్త ఆశలు కూడా క్రీస్తు మీద పెట్టుకున్నారు. ఇప్పుడు క్రీస్తు వాళ్ళ దగ్గర లేరు. క్రీస్తు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు వారు అనాథులుగా అయిపోయారేమో అనేటువంటి ఒక భావన వారిలో మొదలవుతుంది. అంటే నిజంగా ఆ విధంగా ప్రభువు వదిలిపెడుతున్నాడా? సో, ప్రభువు ముందే చెప్తున్నాడు. నేను మిమ్మల్ని వదిలిపోతున్నాను. దేనికి పోతున్నాను? మీకొక నివాస స్థానాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాను. మీకొక ఇంటిని తయారు చేయడానికి వెళ్తున్నాను. మీరుండడానికి ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాను. దీనికోసమే నేనెళ్తున్నాను. మిమ్మల్ని అనాథలను చేయడానికి కానే కాదు. కాబట్టి నేను కనిపించకపోయేసరికి నీ పరిస్థితి చిన్నాభిన్నమైనట్టు నీకనిపిస్తుంది. కానీ గుర్తుంచుకో, అటువంటి సమయంలో కూడా నేను నీకు ఒక స్థిరమైనటువంటి నివాస స్థానమును సిద్ధము చేస్తున్నానన్న ధీమాతో నువ్వు బ్రతుకు. ఎందుకంటే నేనే చెబుతున్నాను. నేను నీకు ఒక నివాస స్థానమును ఏర్పాటు చేస్తున్నాను. అది నువ్వు నమ్ము. నీకోసం నీ తండ్రి, నీ దేవుడు, నీ రక్షకుడగు క్రీస్తు ఏర్పాటు చేస్తున్నాడన్న నమ్మకం నీకుండాల. నువ్వు నమ్మాలి. ఎందుకంటే ఆ విధంగా చేయలేకపోతే నేను ఈ మాట నీకు చెప్పేవాడిని కాదు. కాబట్టి మీ కొరకు నేనొక నివాస స్థానమును సిద్ధం చేస్తున్నాను. ఈ నివాస స్థానము పరలోక నివాస స్థానము. ఒక నిత్య జీవము వైపు మన యొక్క దృష్టిని ప్రభువు లాగుతున్నాడు. మీకొక నివాస స్థానం ఉంది. మీరు బ్రతకాల్సినటువంటి స్థలం ఒకటుంది. అది ఈ లోకం కాదు. ఈ స్థలం కాదు. ఈ ఆస్తులు కాదు. ఈ అంతస్తులు కాదు. ఈ ఐశ్వర్యము కాదు. కానీ నేను మీకోసం ఒక ఇంటిని నిర్మించాను. మీరు బ్రతకడం కోసం, మీరు జీవించడం కోసం, మీరు శాశ్వత కాలం జీవించగలిగేటువంటి నివాస స్థానము, ఆ పరలోక స్థానము, నా నిత్య గృహము. అందులోనికి మీకు ఆహ్వానం పలకడం కోసము నేను సమస్తాన్ని సిద్ధము చేయడానికి ముందుగా వెళ్తున్నాను. అంటే ప్రియులకు సహోదరులారా, ఈ ఇక్కట్ల పరిస్థితి, ఈ శ్రమల కాలం ఏదైతే ఉందో, ఇది ఇహలోకమగు జీవన ప్రయాణమంతా ఉంటుంది. మనం బ్రతికినన్నాళ్ళు ఏదో ఒక శ్రమను, బాధను అనుభవిస్తూ ప్రయాణం చేస్తాం, వాస్తవమే. కానీ గుర్తుంచుకో, ఏదో ఒక రోజు ఈ శ్రమలను దాటిపోతున్నప్పుడు అవతల ఆ చివరికి, ఈ జీవితపు హద్దు దాటిన చివరికి మన కోసం ఒక ఇల్లు రెడీగా ఉంది. అది నిత్య నివాసం. యేసు ప్రభు యొక్క గృహం, ప్రభువు నివసించు స్థలం. ఆ స్థలం ప్రభువే మన కోసం ఏర్పాటు చేస్తున్నాడు అని మనం మర్చిపోకూడదు. కాబట్టి మన కోసము దేవుడు ఒక నిత్య నివాసాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. మనము ఆ నివాసములోనికి ప్రవేశించగలిగే యోగ్యతను కూడా దేవుడు మనకిస్తున్నాడని మనం తెలుసుకోవాలి. ఇక చివరిగా 4వ విషయం ఏంటి అంటే, యోహాను శుభవార్త 14వ అధ్యాయము 3వ వచనము. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ము నా యొద్దకు చేర్చుకొందును. ప్రభు అంటూ ఉన్నాడు, నేను ఉండు స్థలముననే మీరు ఉండాల. ఆ విధంగా మిమ్మల్ని నా దగ్గరకు చేర్చుకోవడానికే ప్రభు ప్రయత్నం చేస్తూ ఉన్నాడని మనకు ఈ యొక్క వాక్కు ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే ప్రభువు ఉండు స్థలముననే మనం ఉండాలి అనంటే మన స్థానము అతని ప్రక్కన ఉంది. మన జీవితము అతని దగ్గర ఉంది అని అర్థము. క్రీస్తు ఎప్పుడు కూడా మనల్ని వెలివేయడు. దూరం చేసి చూడడు. మనల్ని అతడు అక్కున చేర్చుకుంటాడు. దగ్గరగా తీసుకుంటాడు. ఆనాడు అనేకమైనటువంటి రోగస్తులను తన అక్కున చేర్చుకున్నాడు. పాపులను దగ్గర తీసుకున్నాడు. వారిని క్షమించాడు. అనేక మంది వెనుకబడినటువంటి వర్గాలను ప్రభువు ఆదరించాడు.
తొక్కివేయబడిన జీవితాలకు మరలా కొత్త జీవితాన్ని చూపించాడు. ఇదే ప్రభువు యొక్క వైఖరి. ఎవరిని అతడు దూరం చేయడు. అందరూ తనతో పాటే ఉండాలనేటువంటి ఒక ప్రగాఢమైన కోరికను ప్రభువు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆశ అండి క్రీస్తుది. అందరూ కూడా తనతో పాటే ఉండాలా. అది కూడా ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి. నేనుండు స్థలముననే మీరుండాలా. ఇది దేవుని యొక్క ప్రగాఢమైన కోరిక. ఈ మాట మనము ఎవరికైనా చెప్తామా మన జీవితంలో? ఎవరికైనా మనం చెప్పగలమా కనీసం? మనం అతిగా ప్రేమించినటువంటి వారు, మనకు ఎంతో ప్రియమైనటువంటి వారు మాత్రము ఎప్పుడు మన దగ్గర ఉండాలని మనం కోరుకుంటాం. ఇంకా వేరే ఎవ్వరిని కూడా మనకు దగ్గరగా ఉండాలనో, మనం వాళ్ళకు దగ్గర ఉండాలనో సాధారణంగా మనం కోరుకోం. కానీ ఇక్కడ ప్రభువును చూస్తూ ఉంటే ఎంత భిన్నమైనటువంటి తత్వాన్ని ప్రభువు చూపిస్తున్నాడో చూడండి. అంటే మనం ఎలాగైతే ఒకరి ఇద్దరి ఎడల చక్కటి ప్రేమను కనబరచగలమో, ప్రభువు అంతే సంపూర్ణమైన ప్రేమను అందరి ఎడల కనబరుస్తున్నాడు. అందుకే వారందరూ నాతోనే ఉండాల. ఇక్కడ ప్రభువు కొన్నాళ్లకు వారిని విడిచిపెట్టి పోతున్నాడు. అయినప్పటికీ కూడా ప్రభువు యొక్క గాఢమైన కోరిక వారితోనే ఉండాలి. వారు ప్రభువుతోనే ఉండాలి అనేటువంటి ఒక ఆశను ప్రభు ముందుగానే తెలియజేస్తున్నాడు. అంటే నేను మిమ్మల్ని విడిచి వెళ్తున్నాను. ఈ రక్షణ యాగం పూర్తి చేయడానికి వెళ్తున్నాను. కానీ నాకు ఇష్టమైంది ఏంటో తెలుసా? మీరు నాతో పాటు ఉండడమే. కానీ ఈ రక్షణ యాగానికి నా ప్రాణమే కావాలా? మీ ప్రాణం ఇప్పుడు అవసరం లేదు. కాబట్టి నేను వెళ్ళి ప్రాణ సమర్పణ చేస్తాను. కానీ గుర్తుంచుకో, నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను. నేను రక్షణ వైపు వెళ్తున్నాను. రక్షణ సాధించడానికి వెళ్తున్నాను. మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకుని వెళ్తాను రక్షణలోకి. నేను నిత్య జీవాన్ని సాధించడానికి వెళ్తున్నాను మీకోసం. ఆ నిత్య జీవితంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఎందుకంటే నేను వెళ్తేనే కదా మీరు అక్కడ చేరుకోగలరు. ఎందుకంటే నాతోనే మీరు ఉండాలా. కాబట్టి నేనే మీ బదులుగా ముందు రక్షణ సాధిస్తాను. మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను. నిత్య జీవితంలోనికి ప్రవేశిస్తాను. మిమ్మల్ని నిత్య జీవితంలోనికి తీసుకుని వెళ్తాను. అంటే ఆ విధంగా మీకు ఒక శాశ్వతమైన కృపను నాతో ఉండడం ద్వారానే మీకు లభ్యమవుతుంది. నన్ను విడిచిపెట్టడం ద్వారా మీకు దొరకవు అవి. ఆ రక్షణ దొరకదు, ఆ నిత్య జీవం దొరకదు. కానీ నాతో ఉంటే మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. అంటే దాని అర్థము, మీరు నాతో ఉంటే మిమ్మల్ని నన్ను ఏది వేరు చేయదు. నా దగ్గర నుండి మీ జీవితాలు ఏనాడు తీసివేయబడవు. అందుకే నాతో పాటు మీరు ఉండాలా, నాతో పాటు నివాసం చేయాలా. అక్కడే మీకు రక్షణ ఉంది. అక్కడే మీకు నిత్య జీవం ఉంది. అక్కడే నా భద్రత కూడా మీకుంది. ఇదే ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అంటే ఈ శ్రమల కాలం వచ్చినప్పటికీ కూడా గుర్తుంచుకో, నీ జీవితంలో నీవు ప్రభువునకు దగ్గరగా ఉండడం నేర్చుకో. ఎందుకంటే నీ జీవితము అతడు నివసించేటువంటి స్థలమందే ఉండాల. అతనితో పాటు ఉన్నప్పుడే నీ జీవితానికి విలువ. అందుకే ప్రభువుతో పాటు సహవాసంలో ఉండాలి అని చెప్తాం. ప్రభువుతో పాటు కలిసి బ్రతకాల. నీ జీవితంలో నువ్వు ఒంటరిగా బ్రతకడం లేదు. గుర్తించుకో, నిన్ను సృష్టించిన నీ దేవుడు నీతో పాటు ఉన్నాడు. నిన్ను రక్షించినటువంటి నీ క్రీస్తు కృప నిన్ను కాపాడుతుంది. అందుకే నువ్వు రక్షణను పొందినటువంటి బిడ్డవు. దేవుని యొక్క నిత్య జీవితానికి యోగ్యుడైనటువంటి వారసురాలవు నువ్వు. ఆ కృప దేవుడు నీకు ఇచ్చాడు. ఆ కృపను నమ్ముకుని బ్రతుకు. ఆ వరాన్ని నమ్ముకుని బ్రతుకు. ఈనాడు ప్రభువు ఈ మాటలతో నిన్ను కూడా ఉత్సాహపరుస్తున్నాడు. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు గుర్తించుకో, నీ హృదయము కలవరపడనీయవద్దు. అదేవిధంగా నీ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. గుర్తించుకో, ఆ సమయంలో కూడా ప్రభువు నీకు ఒక మంచి స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కష్టకాలంలో కూడా నువ్వు ప్రశాంతంగా బ్రతికేటువంటి ఒక నివాసాన్ని, ఒక నిత్య నివాసాన్ని కూడా ప్రభు తయారు చేస్తున్నాడు. వీటన్నిటికీ మించి నువ్వు బ్రతికినన్నాళ్ళు ఈ లోకంలో కావచ్చు, ఈ లోకం తరువాత కావచ్చు, నీవు క్రీస్తుతో బ్రతకాలి. అతనితో పాటు నివాసం చేయాలి. ఇది మనకు కావలసినటువంటి, మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు. కాబట్టి ఈ వరములను, ఈ ఆశీర్వాదాలను, ఈ విధంగా జీవించేటువంటి తత్వాన్ని, గుణగణాలను దేవుడు మనకు దయచేయాలని ఈనాడు ప్రార్థించుకుందాం. ప్రభువు మిమ్ము హేరాళముగా ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.